నమస్తే. నేను రాజేంద్ర ప్రసాద్. మీరు బిజినెస్ ఆపర్చునిటీ కోసం పార్ట్ టైమ్ ఇన్‌కమ్ ఎర్న్ చేయడం కోసం అని చెప్పి ఫేస్‌బుక్‌లో గాని, వాట్సాప్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని నాకు కనెక్ట్ అయ్యారు. మీకు ఈరోజు జరిగే మీటింగ్ ఏదైతే ఉందో 5:30కి ఉంటుంది. 5:30 జరిగే మీటింగ్‌లో మీకు పాటించాల్సిన కొన్ని గైడ్‌లైన్స్ అన్నమాట ఇవి. సో, ఈ స్క్రీన్ చూస్తే గనుక మీకు క్లారిటీ వస్తది. ఆన్ టైమ్‌లో ఉండండి. 5:30 అంటే 5:25 కల్లా కనెక్ట్ అవ్వండి. వెల్ డ్రెస్డ్‌లో కూర్చోండి. ఇట్స్ ఎ ప్రొఫెషనల్ బిజినెస్ మీకు. బుక్ అండ్ పెన్ తెచ్చుకోండి. మీకేమన్నా క్వెషన్స్ గానీ, ఏమన్నా మీకొచ్చిన పాయింట్స్ గానీ, ఏమన్నా క్లారిటీస్ కానీ అన్నింటిని గూడా నోట్ చేసుకోండి. వీడియో అనేది ఆన్‌లో పెట్టుకోవాలి త్రూ ఔట్ ద సెషన్. సో, మీరు దీన్ని కరెక్ట్‌గా వీడియో ఆన్‌లో లేకపోతే గనక అక్కడున్న ఎవరైతే టెక్నికల్ టీమ్ ఉందో రిమూవ్ చేసేస్తది. తర్వాత మీకు ఆ మెసేజ్ అనేది క్లియర్‌గా అర్థం కాదు. వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నా, వెల్ డ్రెస్డ్‌లో రండి, ఆన్ టైమ్‌లో రండి, బుక్, పెన్ పెట్టుకోండి. వీడియో ఆన్‌లో పెట్టుకోండి. సో, ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే, మీరు ఐఓఎస్ అయినా, ఆండ్రాయిడ్ అయినా జూమ్ మీటింగ్స్ అనే యాప్ ఉంటుంది. లోగో ఇలా కనపడతా ఉంటుంది. ఫస్ట్ దాన్ని ఇన్‌స్టాల్ చేసుకొని, మీ ఈమెయిల్ ఐడీతో లాగిన్ అవ్వండి. ఎగ్జిస్టింగ్ ఈమెయిల్ ఐడీ ఏదైతే ఇచ్చారో మీ ఫోన్‌లో దాంతో లాగిన్ అవ్వండి. ల్యాప్‌టాప్ ఉందో ల్యాప్‌టాప్ ఈస్ ద బెస్ట్. సెకండ్ థింగ్ మీ యొక్క ప్రొఫైల్‌లోకెళ్తే గనక ఇది ఓపెన్ చేస్తే గనక ఇలా కనబడుద్ది. రైట్ కార్నర్‌లో కింద కనబడుతుంది గదా! మోర్ అన్న ఆప్షన్‌ని క్లిక్ చేస్తే నెక్స్ట్ మీ అకాడమిక్ ప్రొఫైల్ కనబడుతుంది. ఆ ప్రొఫైల్‌ని క్లిక్ చేయాలి. మీ ఈమెయిల్ ప్రొఫైల్ కనబడుతుంది గదా! ఇక్కడ రౌండ్ సర్కిల్ చేసింది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిస్‌ప్లే నేమ్ అని ఉంటుంది. మీ కరెక్ట్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అది చేసింది మీరు ఆ సెషన్‌లో ఉన్నప్పుడు మీ నేమ్ అనేది క్లియర్‌గా కనబడుతది. సో, మాకు గూడా మీ అటెండెన్స్ అనేది తీసుకోవటానికి ఈజీ అవుతుంది. సో, ఇక్కడ చేయాల్సిన పనులు మిమ్మల్ని మీరు మ్యూట్ చేసుకోండి. మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా ఆన్ టైమ్ రండి. వీడియో ఆన్‌లో ఉంచుకోండి త్రూ ఔట్ ద సెషన్. ప్రిపేర్‌గా రండి. మీరు ఒక బిజినెస్ ఆపర్చునిటీని మీ లైఫ్‌లోకి యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారు పార్ట్ టైమ్, ఫుల్ టైమ్. తర్వాత ఒక మంచి ప్లేస్ పెట్టుకొని దాంట్లో కూర్చొని ఉండండి. మొబైల్‌లో ఉంటే గనక ఫోన్‌ని అడ్డంగా పెట్టుకోండి, నిలువుగా పెట్టుకుంటే తక్కువగా కనబడుతది మీకు. సో, మీనింగ్‌ఫుల్‌గా ఉండండి. మీ చుట్టుపక్కల క్వైట్‌గా, సైలెంట్‌గా ఉండేలాగా చూసుకోండి. మీకేమైనా డౌట్ ఉంటే గనక లాస్ట్‌లో రైజ్ యువర్ హ్యాండ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే గనక మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగవచ్చు. సో, సెషన్స్ జరుగుతున్నప్పుడు ఆహ్, నీట్‌గా ఏమి తింటా కూర్చోకుండా నార్మల్‌గా కూర్చుంటే బెటర్. సో, ఏమైనా తినేవి ఉంటే గనక ఎర్లీగా కంప్లీట్ చేసుకోండి. ఈ సెషన్ 60 మినిట్స్ ఉంటుంది. ఒక 5-10 మినిట్స్ ఎప్పుడన్నా డౌట్స్ మూలాన ఎక్కువ అవ్వచ్చు. సో, ఆ 60 మినిట్స్‌కి ప్రిపేర్ అయ్యి మీకేమైనా పనులుంటే ముందే పూర్తి చేసుకొని తర్వాత పనుల్ని కంప్లీట్ చేసుకోండి. సో, సెషన్ అయిపోయిన తర్వాత మీకు నేను లింక్ పంపించాను కాబట్టి నా నంబర్‌కి మీరు కాల్ చేసి మీకున్న ఏమన్నా క్లారిటీ తీసుకోవచ్చు. ఎవరైతే వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఇమ్మీడియేట్‌గా యాక్షన్‌లోకి రండి.